అరే ఏంటయ్యా 3 పెగ్గులకే కాల్ చెప్పావు? పొద్దున్న 4 గంటలకు లేచి గుడి తరపు తెచ్చి పని చేస్తే నీకు తెలుస్తుంది పోరా. హలో హలో కాళీ, ఎక్కడున్నావు? నేను పూజాతో పాటు గుడి సత్రంలో ఉన్నాను. నువ్వు వెంటనే బయలుదేరి. హలో కాళీ. హలో కాళీ. హలో ఏంటయ్యా ఇక్కడికి వస్తే సిగ్నలే దొరకనంటుంది. కానీ మందు దొరుకుతుంది. ఎవరో? అబ్బా ఎవరో తలుపు కొడుతున్నారు, వెళ్ళి చూడు. ఎవర్రయ్యా ఈ టైంలో వచ్చింది? నువ్వే చూడు బా. ఈడొకడు. అమ్మా ఉండనయ్యా, వస్తున్నాను. ఓ దెబ్బ దెబ్బ బాధేస్తున్నారు. ఎవరు కనపడడం లేదు. ఎవరయ్యా తలుపు కొట్టింది? మణి లేవయ్యా. మణి ఏంటి అంతలో నేను నిద్రపోయావు? లేవయ్యా బాబు, నిన్నే లెమ్మంటుంటే. మణి మణి వీడ్లేడేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? రే మణి, మణి, ఓయ్ ఇక్కడేం చేస్తున్నావయ్యా? ఎవరు నువ్వు? మందెక్కిందా? కాళీనయ్యా. మరి అది వద్దురా, వెళ్ళొద్దు. కాళీ, కాళీ. ఓయ్, తలుపుతారమ్మయ్యా, తలుపుతారు. మణి ఆటలాడకు, తలుపుతారు. జన్మమే ధన్యమే చిరుచిలుక ఊహించని ఆనందమే నీ వల్లే కలుగునే మొలక నా హృదయం నీ విడిదై పొంగిపోదటే పగలు కూడా వెన్నెలలాగా మారిపోదటే జూకా నన్ను చేరవా. ఎవరది? ఎవరు? అడుగుతున్నాగా, ఎవరది? ఎవరు? కాళీ, రే కాళీ, కాళీ.
ఏయ్, పూజారి అక్కడే జరిగింది. ఏయ్, చెప్పోయ్యా ఇక్కడ ఉండకూడదు. నేను భయపడక అంతా జరుగుతుంది. ఏం జరిగింది? అయ్యో, గర్భగుడిలో రహస్య తలుపు మూయడానికి ముందు ఏమర్థం జరిగిందో అదే విధంగా తలుపు తెరిచాక ఇప్పుడు కూడా జరుగుతుంది. ఏయ్, తలుపు మూయడానికి ముందు అనర్థం జరిగిపోయిందా? ఏంటో చెప్పు. అదే చెప్పా కదా. పూర్తిగా జరిగిందేంటో చెప్పు. అది అది రైట్. పూర్తిగా నాకు తెలియదు. తెలిసినంత వరకు చెప్తాను. చెప్పు. 22 సంవత్సరాలకి ముందు ఇదే విధంగా ఓ రోజు రాత్రి. మనే ఏంటి కాలి ఈ టైంలో వచ్చా? పెద్ద పూజారి గారు తాళం చెవులు తీసుకురమ్మన్నారు. అడ్డమైన వాళ్ళకి తాళం చెవులు ఇవ్వను. ఏం మాట్లాడుతున్నావయ్యా? నమ్మకం లేకపోతే నువ్వురా, ఆయన దగ్గరికి తీసుకెళ్తాను. కాళీ నన్ను అడవిలోకి తీసుకెళ్ళాడు. నన్ను అక్కడే ఉండమని వాడు మాత్రం లోపలికి వెళ్ళాడు. నేను ఎదురు చూశాను. అప్పుడు హఠాత్తుగా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? కార్ దగ్గరికి వెళ్ళు. వెళ్ళవయ్యా. ఏ జాగ్రత్త, నువ్వు ఇక్కడే ఉండు. గుడి లోపల ఏం జరిగిందో నాకు తెలియదు. జమీందారు మరుసటి రోజు ఉదయం గర్భగుడిలో రహస్య గదికి తలిపేసి సీల్ పెట్టేశారు. జనాలు బుద్ధి లేకుండా పోరాడి గది తలుపులు తెరిపించారు. అప్పటి నుండి అంతా ఇలా జరగడం మొదలైంది. సరే, ఆ రోజు గుళ్ళో ఏం జరిగింది నువ్వు పూజారి గారిని అడగలేదా? తలుపు మూసిన రోజే పెద్ద పూజారి కొడుకు ప్రమాదంలో చనిపోయాడు. ఆ విరక్తితో గుడి విడిచిపెట్టి పెద్ద పూజారి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. సత్య ప్రమాణంగా ఇంతకు మించి నాకేం తెలియదండి. అంతా అయోమయంగా ఉందే. ఈ అయోమయం తీరాలంటే సుబ్రహ్మణ్యపురం స్వామీజీని మనం వెళ్ళి కలుద్దాం. అదృష్టం బాగుండి వారే మహాదీపం వెలిగించడానికి మన ఊరికి కొండ దిగి వస్తున్నారని వెళ్ళి మీరు వారిని కలిస్తే ఓ మంచి దారి దొరుకుతుంది. ఆ రోజు గర్భగుడిలో ఉన్న రహస్య గది తలుపులు తెరిచేటప్పుడు లోపల దుష్టశక్తి ఉన్న కదలకల్ని నేను పసిగట్టాను. ముందు మీ అనుమానం నిజమేనా అన్నది ధృవీకరించుకోవాలి. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం కొండ మీద గుడిలో దీపదర్శనం. జ్యోతి వెలగడానికి ముందు దుష్టశక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చూడు, నువ్వు ఓ పని చేయి. అయ్యా, అది ప్రత్యంకర యంత్రం. ఈ ఇంట్లో దుష్టశక్తి ఉంటే దాన్ని కట్టడి చేస్తుంది. ఇక్కడ ఆత్మ ఉంది స్వామి. యంత్రానికి అది కట్టుబడి వస్తోంది. ఇదే మీ ఇంట్లో ఉన్న ఆత్మ. ఏం చేస్తున్నారు మీరు? ఆ ఆత్మని కట్టేస్తాం. మంత్రాలు ఆపకుండా చదవండి. ఆ ఆత్మ మన అవసరమైంది కదా. నేను చెప్తున్నా కదా, మంత్రాలు ఆపకుండా చదవండి.
ఇంకో ఆత్మ ఉంది. ఇది బాగా ఉగ్రమైన ఆత్మ. రెండింటిని ఒకే సమయంలో కట్టడి చేయలేకపోతున్నా. ముందు వచ్చిన ఆత్మ వదిలేసేయండి, దీనికి మాత్రం మంత్రాలు చదవండి. ఒంట్లోకి ఆత్మ. నువ్వేం కంగారు పడకు. నువ్వు అనుకున్నట్టు నిన్ను కాపాడింది మీ అమ్మ ఆత్మ కాదు. నిన్ను చంపడానికి ప్రయత్నించిందే తను. వాట్? మా అమ్మ నన్ను చెప్పడానికి? ఏం చోద్ సేట్ అలా బూతులు తిట్టద్దు. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నీ అప్పు తీర్చేస్తా. డోంట్ యూజ్ బ్యాడ్ వర్డ్స్ ఐ సే. ఏంటిది? తాళం చెవులు సార్. అది తెలుసు. నా డీల్ ఓకే చేయండి, మీకు తాళం చెవులు ఇవ్వనురా. సీరియస్ మ్యాన్. ఏంటి సార్ చెవికి లిప్స్టిక్ వేసుకున్నారా? ఫోన్ లో సీటు తిట్టిన తిట్లకు ఒక పక్క చెవు ఎర్రుపయ్యిందిరా. నాకు కింద కాలుతుంటే నీకు తాళం చెవులు కావాలా? దానికి మమ్మల్ని ఏం చేయమంటారు సార్? బొమ్మతో ప్లాన్ చేసాం, మొత్తం బిడిసికొట్టింది. ప్లాన్ మార్చి వీడి చేతి యాక్ట్ చేద్దామా? చూడ్డానికి బీడీ కట్టలా ఉన్నాడు. సంటి బిడ్డ అయినా వీడు దెయ్యం అంటే నమ్ముద్దట్రా. నేను మీకు ఎలా కనిపిస్తున్నాను రా? ఓపెన్ గా చెప్తా, ఫీల్ అవ్వకూడదు. ఏయ్. సరే వదిలేండి సార్. దెయ్యం వేషం వేయడానికి మన దగ్గర పర్ఫెక్ట్ గా ఒకడు ఉన్నాడు. నిజమా? ఇది రోల్ అని చెప్తే ఆ క్యారెక్టర్ గానే ఆడు మారిపోతాడు. నువ్వు పిలిస్తే వాడు వస్తాడా? నేను అడిగితే నా కోసం ప్యానాలు ఇస్తాడు సార్. కాగడాతో కొండ మీదకు బయలుదేరాం. అక్కడకు మీరు వచ్చేయండి. అలాగే స్వామి.
రే బామర్ది నా కోసం హెల్ప్ చేయాలి, కాసేపు దెయ్యంలో నటించాలి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నిన్ను నమ్మి మాట ఇచ్చాను రా. అన్నయ్య టాబ్లెట్ వేసుకో. ఇది నా మాట, నా మాటే శాసనం. నువ్వు నటిస్తున్నావు అంతే. కాదు కాదు, నువ్వు దెయ్యంగా మారిపోవాలి. రారా. స్కూల్ రోజుల్లో నీకే వేషం ఇచ్చినా ఆ క్యారెక్టర్ గా మారిపోయి దొల్లగొట్టి దూపం వేసి ఆ ధూమ్దార్ రాఘవని నేను మళ్ళీ ఏంటి మొహం చేంజ్ అయినట్టు అనిపిస్తోంది? అభిషేక్ ని మిక్సీలో కొట్టిన మిల్క్ షేక్ లా చేసావు కదరా. మళ్ళీ నువ్వు క్యారెక్టర్ గా మారిపోయావా? ఏంట్రా జిలేబీ తోడుతున్నావు? ఇనప చోమ కూర్చుకున్న అదే చోట కొమ్ము కూడా కూర్చుకుంది. 10 కిలోల బంగారం కోసం ఇన్ని పొడుపులు పొడిపించుకోవాలా? అది మాత్రం ఎంతకంత తట్టుకుంటుంది పాపం. నా వల్ల కావట్లేదురా దేవుడా. అభిషేక్, ఏంటి ఎవరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నావు? అప్పడంలో అనగొట్టేశాడు. ఆశీర్వాదం అంటున్నావా? బామ్మర్ది, ఈయన కోసమైతే ఇలా నటించమని చెప్పాను. బేరం మాట్లాడుకో. ఎవడు వీడా? వీడితో తలనొప్పి అయిందే. నీ యాక్టింగ్ బాగుంటుందా? ఏది నన్ను భయపెట్టి చూద్దాం. నీ యాక్టింగ్ చాలా బాగుందయ్యా, బాగా నేచురల్ గా ఉంది. ఏంటి అలా వదిలిపెట్టేశాడు? చిక్కాడు చిట్టి బాబు. తమ్ముడు, నటించమంటే నిజంగా కొడుతున్నావు. ఇక చాలా ఆపు. ఎవరి పిల్లలు? ఇదిగో, కొట్టే వాళ్ళందరూ వాళ్ళ ఉన్నారా లేక వాడే అందరినీ కొడుతున్నాడా? అభిషేక్, నీ ఒపీనియన్? ఏకపై మనం కాంప్లాన్, బూస్ట్, హార్లిక్స్ అన్ని కలిపి తాగాలనుకుంటా. ఎందుకు సార్? మనకి దెబ్బలు తట్టుకునే శక్తి కావాలిగా. కొట్టిన కొట్టుడికి కలబోసి కడుపులోనే కక్కుకున్నట్టుంది. కాంప్లైంట్ కావాలా నీకు? ఎక్కడికో అర్జెంటుగా తీసుకుపోతున్నట్టుగా ఉంది. ఎందుకు రివర్స్ గేర్ వేశాడు? అన్నులు తిన్నా నీకు తిక్క కుదరలా. అమ్మా, అయ్యయ్యో, మళ్ళీ మన మీదకి వస్తున్నాడే. దేన్ని ఒక టేక్ లో ఓకే చేయడు సార్. ఏదో నీ మాట వింటాడు అన్నావుగా, కొంచెం కోటింగ్ ఆపమని చెప్పరా. అరగంటకు పైన అయింది సార్ నేను చెప్పి. ఆడ క్యారెక్టర్ నుంచి ఇంకా బయటికి రాలేదు. బాస్ కనిపించాడా? ఇక్కడ ఉన్నారా? ఏంటి బాగా టైర్డ్ గా ఉన్నారే? యాక్టింగ్ రావట్లేదా? బుర్ర తింటున్నాడా? అవును బట్రే, నువ్వు ట్రైనింగ్ ఇవ్వు. దెయ్యంగా నటించడం పెద్ద విషయం ఏం కాదు. పళ్ళు గట్టిగా కొర్రికి కళ్ళు మిటకరించి చూసి ఎందుకు నన్ను రంగుల రాట్నంలో తిప్పినట్టు తిప్పతను? మోదులు తిప్పు తిప్పురా. చాకల బండి మీద ఉతికినట్టు ఉతికి పారేస్తున్నాడు. ఇప్పుడు ఉతికింది ఆరబెడుతున్నట్టున్నాడు. అహో, కద్దరు గుడ్డ మసిగుడ్డ అవుతోంది. అయ్యయ్యో, కుందేళ్ళంటోడు గుండేళ్ళ అయిపోయాడే. వేగంగా తిరిగే గ్రైండర్ లో ఎండు మిరపకాయని రూపినట్టు రూపి పారేస్తున్నాడు. వాడి సంగతి సరే, మనం బతికుంటే బొలస తినచ్చు పదా. అవును, ఇంకా శాంతించలేదా? జాతరలో రంగులు రావటం తిప్పేవాడు అనుకుంటా. వీటి కొట్టి పారేసి మమ్మల్ని కాపాడరా. రాఘవా, దెబ్బకి నీ దెయ్యం దిగేట్టు చావు. రాఘవా, ఇంకా నీకు జన్మలో వేషం ఇవ్వు. ఏంటి బల్లి పల్టీ కొడుతుంది?